యా వేణుగోపాల్ గారు, నా వాయిస్ మీకు యా వంశీ గారు వినపడుతుందా? యా రైట్ సార్ కంటిన్యూ సార్. వినపడుతుందా? యా రైట్ సార్. వంశీ గారు, మీకు అదే ప్యానెల్లో వివిధ రాజకీయ పార్టీ నాయకులకి, అదే విధంగా విశ్లేషకులకి, ఐ న్యూస్ ప్రేక్షకులకి అందరికీ నా నమస్కారం. వంశీ గారు, ఈ రోజు ఏదైతే పులివెందుల్లో కానీ ఒంటిమిట్టలో జరిగిన ఎలక్షన్స్ ని ఈ రోజు వైఎస్ఆర్సీపీ వ్యతిరేకిస్తూ ఇక్కడ అవాంఛనీయ సంఘటనలు జరిగిపోయినాయి, రిగ్గింగ్ జరిగిపోయినాయి, అది జరిగిపోయినాయి అని చెప్పేసి ఏదైతే వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ అదేవిధంగా వైఎస్ఆర్సీపీ లీడర్స్ చెప్పడం జరుగుతుంది. సార్, గతంలో ఇదే పులివెందుల్లో జడ్పీటీసీలు బీటెక్ ఇచ్చినప్పుడు ఏమన్నా ఎలక్షన్స్ పోయాడా? ఏకగ్రీవంగా గెలిచాడు. అంటే అక్కడ ఎవరు పోటీకి లేదా? ఈ రోజు 11 మంది పులివెందుల్లో నుంచి పోటీ చేస్తున్నారంటే గతంలో బీటెక్ రవి ఏ విధంగా ఏకగ్రీవమైనారు? ఎవరు వేసినా వాళ్ళు వ్యతిరేకించడం, వాళ్ళు ఆపడం, వాళ్ళ పైన ఏదైతే ఆర్థిక డబ్బును చూపించడమో, లేదా వాళ్ళ ఆస్తుల పైన దౌర్జన్యం చేయడమో, లేదా వాళ్ళని హతమార్చడమో లాంటి కార్యక్రమాలు చేయడం వలన ఆ రోజు ఇలాంటి ఎన్నికలు జరిగింది. ఎక్కడంటే పులివెందుల్లో. అక్కడ ఆ పరిస్థితి ఒంటిమిట్టలో కూడా అదే పరిస్థితి. అక్కడ జడ్పీటీసీ అమర్నాథ్ రెడ్డి నిలబడినప్పుడు ఒక ఏకగ్రీవంగా గెలవడం జరిగింది. అంటే అక్కడ ఊరు ఎన్నికల ఈ రోజు 11 మంది వేశారు అక్కడ కూడా ఒంటిమిట్టలో నుంచి. ఓటర్లు ఏమంటున్నారంటే, మేము గత 15 సంవత్సరాల నుంచి ఏ రోజు మేము లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఓట్లు ఉపయోగించుకునేది లేదు, మమ్మల్ని ఓట్లు వేయనీరు. అలాంటిది ఈ రోజు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు వచ్చి ముందుకొచ్చి ఈ రోజు దాదాపు 720 మంది పోలీస్ బందోబస్తు, దాదాపు 150 మంది అధికారులతో ఈ రోజు ముందుకొచ్చి మేము స్వచ్ఛందంగా మా ఓటు మేము వేసుకునే దానికి రావడం జరిగింది. గతంలో ఎప్పుడు ఈ విధంగా మేము ఓటు వేసింది లేదు, ఎప్పుడు కానీ ఏకగ్రమే. అట్లా కాదని ఓటు వేసిపోతే మళ్ళీ ఆ డబ్బుతో కొనడమో లేకపోతే హతమార్చడమో జరుగుతుంది. అలాంటి ఈ రోజు తెలుగుదేశం పాల్గొనింది, కాంగ్రెస్ పాల్గొనింది, వైఎస్ఆర్సీపీ పాల్గొనింది, ఇండిపెండెంట్ పాల్గొనింది. ఇంత భారీ ఎత్తున ఎన్నికల్లో క్యాండిడేట్ అభ్యర్థులు ఉంటే ఈ రోజు స్వచ్ఛందంగా ఈ రోజు ఓట్లు వాళ్ళు వేసుకోవడానికి ముందుకు వస్తుంటే ఈ రోజు వీళ్ళు దుర్మార్గం, వీళ్ళు ఏదైతే గతంలో చేసిన కార్యక్రమాలు ఏదైతే చూసాం, 2021లో ఎంపీటీసీ ఎలక్షన్స్ ఏ విధంగా చేశారు, జెడ్పీటీసీ ఎలా చేశారు, సర్పంచ్ ఎలా చేశారు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, బ్యాంకు సహకార బ్యాంకులు ఏ విధంగా ఎన్నికలు జరిపారు. ఆ రోజు ఏ వ్యక్తి అయినా కూడా వస్తే వాళ్ళని రానికుండా అడ్డుకోపోవడం, వాళ్ళు బీఫామ్లు చించేయడం, వాళ్ళు నామినేషన్ పత్రాలు చించేయడము, అదే విధంగా వాళ్ళపైన దౌర్జన్యం చేయడం, వాళ్ళపైన ఆస్తులు దౌర్జన్యం చేయడము, వాళ్ళని కొట్టడము, అన్ని రకాలుగా చేసి రాష్ట్రం మొత్తం ఏకగ్రీవంగా చేసుకున్నారు. ఏదో ఒకటో రెండో తప్ప ఈ రోజు కూటమి కూడా ఆ విధంగానే అడుగులు వేస్తుందా? కానీ రైట్ మొత్తంగా ఈ రోజు కూటమి కూడా, అంటే ఆ రోజు వాళ్ళు ఏం చేశారు, ఈ రోజు కూటమి కూడా అదే చేయబోతుందా? ఒక్కొక్క జెడ్పీటీసీకి 11 మంది నామినేషన్ వేసినారంటే గతంలో అన్ని చేశారా? ఏకగ్రీవం చేశారు. ఈ రోజు ఎన్నికలకు వచ్చిందంటే పారదర్శకంగా పరిపాలన చేస్తా ఉంది కాబట్టి ఈ రోజు వాళ్ళ ఓటు వాళ్ళు ఉపయోగించుకోవాలి కాబట్టి ఈ రోజు కూటమి ప్రభుత్వం వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది కాబట్టి రాష్ట్ర ప్రజలు అదే పులివెందులో రైట్ వేణుగోపాల్ గారు, మళ్ళీ మీకు 11 మందికి అభ్యర్థులు ఉన్నారు అక్కడ. గతంలో ఉన్నారు 11 మంది అభ్యర్థులు, కనీసం ఒక అభ్యర్థిగా పోటీ చేసే పరిస్థితులు ఉందా? రైట్ వేణుగోపాల్ గారు, మళ్ళీ మీకు టైం ఇస్తాను. ఇండిపెండెంట్ ఎవరిని వేసే పరిస్థితి లేదు. రైట్, మీకు టైం ఇస్తాను. కార్తిక్ గారు, మొత్తంగా చూస్తున్నాం 2 ఉప ఎన్నికలు, అది జెడ్పీటీసీకి ఈ స్థాయిలో, అంటే ఒక అసెంబ్లీకి జరిగిన ఎలక్షన్స్ ని ఒక రకంగా చెప్పాలంటే కురుక్షేత్రం రణరంగం లాగా జరిగింది అని చెప్తున్న పరిస్థితి. సో అసలు ఇంతటి పరిస్థితులు అవసరమా? ప్రజాస్వామ్యంలో ఈరోజు అక్కడ ఈ నాయకులు, ఈ పార్టీ నాయకులు అవ్వచ్చు, ఆ పార్టీ నాయకులు అవ్వచ్చు, ఇద్దరు కూడా ఎలక్షన్ ముగిసిన తర్వాత, రిజల్ట్ వచ్చిన తర్వాత ఎటు వాళ్ళు అటు వెళ్తారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అక్కడ స్థానికంగా విభేదాలు వస్తే ఆ విభేదాలు ఎక్కడి వరకు వెళ్తాయి? మరలా ఒక రకంగా చెప్పాలంటే ఫ్యాక్షన్ పడగవిప్పే అవకాశాలు ఉంటాయా? ప్రజలందరికీ శాంతి ఉండాల్సిన పరిస్థితుల్లో ఈ ఎలక్షన్స్ ఒక రకంగా చెప్పాలంటే విభేదాలు తీసుకొచ్చిన పరిస్థితి. ఆ తర్వాత పరిస్థితులు కూడా ఎలా ఉంటాయని మనం భావించవచ్చు. ఏం చెప్తారు? మీరు అన్నట్టు కరెక్ట్. ఎమ్మెల్యే ఉప ఎన్నిక కంటే కూడా, ఒక ఎంపీ ఉప ఎన్నిక కంటే కూడా ఈ 2 జెడ్పీటీసీ ఉప ఎన్నికలు అనేది రాష్ట్రం మొత్తం ఆసక్తిని కనబరిచారు. కారణం ఏంటి అంటే అక్కడ ఎప్పుడు ఎన్నికలు జరగవు. ఎన్నికలు జరగని చోట ఎన్నికలు జరుగుతున్నాయి అనే ఆసక్తి ఒకటి. ఎన్నికలు జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారి సొంత నియోజకవర్గం కావటం